అంటే మీరు ఇప్పుడు మీకు ఏదైనా పాయింట్ నచ్చిపోతే నాగబాబు గారి గురించి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఓకే. చెప్పాను కదా, నేను ప్రజల్లో వ్యక్తి నేను చెప్పాను కదా. సో ఎవరైనా మన వాళ్ళైనా సరే ఏదన్నా మాట్లాడితే అది అది అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి అని చెప్తాను. సో అంటే అప్పుడు చాలా మంది కూడా కామెంట్స్ చేశారు, 2 సైడ్స్ కూడా చూడాలి సీత గారు, మీరు ఒక సైడే చూసి బిఆర్ నాయుడు గారు అప్పుడు యాక్చువల్గా టీడీపీ అక్కడ ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారో అదేమది పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఊరేంటిది, పిఠాపురం. పిఠాపురంలో బిఆర్ నాయుడు గారు కదా ఆయన పేరు, వర్మ గారు ఉండవలసింది టీడీపీ నుంచి అతనికి అక్కడ ఇవ్వాల్సింది. తర్వాత బాబు గారు వీళ్ళందరూ మాట్లాడి అది పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన కూడా ఇలా ఓటేయండి, మన పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పేసి ఆయన కూడా ఆ రోజు ఎలక్షన్స్ ముందు చాలా తిరిగాడు చేశాడు, అది మనందరికి తెలుసు. అలా తెలిసినప్పుడు ఇప్పుడు నాగబాబు గారు అంతమంది అంత బాగా సజావుగా జరిగిపోతుంది, అంత బాగా మాట్లాడుతున్నారు, అంత బాగా అయిపోయింది అనే నేపథ్యంలో లాస్ట్లో వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలామంది దోహదపడ్డారు, అభిమానులు అందరూ ఉన్నారు. సో ఇంతకు ముందు గెలిచినప్పుడు కూడా అదే ఓటర్స్ ఉన్నారు, అదే అభిమానులు ఉన్నారు, అప్పుడు గెలవలేదు. ఓకే, నేనేమంటానా అంటే అప్పుడు గెలవలేదు కదా, ఇప్పుడు దేవుడి దయ వల్ల ఏదో ఆ వారాహి అమ్మవారు పవన్ కళ్యాణ్ గారి వెనకాతల ఉండబట్టి ఈరోజు గెలిచాడు. దానికి వర్మ గారు కూడా చాలా చేశారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడి చేశారు అని అంటే ఎవరు దోహదపడలేదు, అది ఆయన అదృష్టము. ఇంకెవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అని అంటే అది వర్మ గారి గురించి మాట్లాడారు. సో అలా మాట్లాడడం ఎందుకు అనేది నా పాయింట్. అంత సజావుగా జరిగిపోతున్నప్పుడు మనమందరం ఒక కూటమి అన్నప్పుడు ఇంక దాని గురించి ఏలెత్తి చూపించుకోకూడదు అనేది నా పాయింట్. సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మాట అనలేదుగా. సో నాగబాబు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే ఒక పాయింట్ తప్పితే అక్కడ ఆయన మీద నాకేమి కోపం లేదు, ఏమీ లేదు. సో ఏదైనా అంటే అందరు కలిసిమెలిసి ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఎటువంటి చీలిక ఉండకూడదు. సో సజావుగా అందరు కలిసి ఒకరికొకరు ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటూ ముందుకు పోతే ఇంకా వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి పొలాలు పెట్టే అవకాశం ఇవ్వకూడదని ఒక నేపథ్యంలో ఆ మాట మాట్లాడడం తప్పితే అదర్వైజ్ ఇంకేమీ లేదు అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మూవీ ఆపర్చునిటీస్ ఫస్ట్ మీరు అసలు ఎలా ట్రై చేశారు, మీ అంతటి మీకు వచ్చినాయా, లేదు అంటే అసలు ఎలా ఏమైనా ఆఫీసెస్కి వెళ్ళి ట్రై చేస్తున్నారా? అంటే ఇండస్ట్రీలో మీరు మీ వర్క్ చేసుకుంటూ ఇంట్లో హౌస్ వైఫ్గా మీ పిల్లల్ని చూసుకుంటూ ఏదో మీ వర్క్స్ చూసుకుంటూ మీ హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారు. సో సడన్గా ఇండస్ట్రీ అంటే మీరు ఎలా వెళ్ళి ట్రై చేశారు? మీకేమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయా? మీరే వెళ్ళి సినిమా ఆఫీసెస్కి వెళ్ళి ట్రై చేశారా? ఎట్లా? నేను ఆర్ఎస్ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉన్నా. జాబ్ చేస్తూ ఉంటే అక్కడికి అనుకోకుండా ఒక డైరెక్టర్ వచ్చా, అంటే యాడ్స్ తీస్తారు కదా వాళ్ళు సౌత్ ఇండియా షాపింగ్ సంబంధించి. సో వాళ్ళు చూసినప్పుడు ఆయన నేను ఫైల్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన అమ్మాయి నువ్వు ఫేస్ చాలా హోమ్లీగా ఉంది, మూవీస్లో ఏమైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. నాకు అప్పటి వరకు తెలీదు, అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, షూటింగ్స్ అంటే ఇలా జరుగుతాయి, దాని గురించి నాలెడ్జ్ లేకపోతుండే నాకు నిజంగా వాస్తవం చెప్పాలంటే. నేను అన్నాను, సార్ నాకు నిజంగా అవి తెలియదు సార్, అసలు ఎక్కడ ఆఫీస్ ఎక్కడ షూటింగ్ చేస్తారు ఎక్కడ ఏంటి అని తెలియదు అని అంటే, అట్లేం లేదమ్మా, పలాని బోయపాటి గారు తెలుగు వాళ్ళకి అదే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, ఆయన జై జానకి నాయక్ అనే మూవీ చేస్తున్నారు, ఒకసారి అక్కడ కో డైరెక్టర్ నెంబర్ ఇస్తాను వెళ్ళండి అని చెప్పేసి ఆయన నెంబర్ ఇచ్చారు. సో ఒక 3-4 డేస్ తర్వాత సండే రోజే కదా మనకి లీవ్ ఉంటుంది. సో ఆ రోజు కాల్ చేసి వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు, మాదాపూర్లో ఆఫీస్ ఉండే, ఆటోలు తీసుకొని ఎత్తుకు పట్టుకుంటూ పోయిన తర్వాత నేను ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సార్. సో చాలా బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నావు అమ్మ, ఎక్కడ ఏంటి అని అంటే, నేను పలానా సార్ పలానా అమ్మాయిని ఇట్లా ఇక్కడ జాబ్ చేస్తున్నాను అది అన్నారు. ఓకే హ్యాపీగా జాబ్ చేసుకోమ్మా, ఇక్కడ ఏదైనా ఉంది అని అంటే ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఏదైనా డైలాగ్ చెప్తావా అని అంటే ఏమంటే డైలాగ్ చెప్పాను అనమాట. ఓకే బాగా చెప్పావరా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఒక 10-15 డేస్కి నాకు కాల్ వచ్చింది. సో ఇట్లా షూటింగ్ ఉందని చెప్పేసి అన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకో బాగా అనిపించింది. నా రెమ్యూనరేషన్ అప్పుడు రెమ్యూనరేషన్ కాదు, ఇక్కడ నా శాలరీ వచ్చేసి 13,500 14,000 సంథింగ్ మంత్లీ. సో ఆడికి వెళ్ళిన తర్వాత 3,500 నా ఫర్ డే రెమ్యూనరేషన్. మొత్తం 8 రోజులు జరిగింది. 8-3-24 మొత్తం 26-27 దాకా నాకు అమౌంట్ వచ్చింది. ఓహో ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. కోటి విద్యలు కూటు కొరకేనని, ఎవరు కష్టపడిన డబ్బు గురించే కదండి. సో బిజినెస్ మ్యాన్స్ అయినా లేకపోతే పెద్ద పెద్ద స్టార్లు అయినా ఎవరైనా ఆ డబ్బు గురించి కష్టపడతారు. సో ఇదేదో బాగున్నట్టుందే అని చెప్పేసి అనుకొని మంచిగా షూటింగ్కి ఫస్ట్ డే వెళ్ళాను. అంతా విచిత్రంగా ఉంది, మంచిగా ఫుడ్ పెడుతున్నారు, హ్యాపీగా కూర్చోండొచ్చు నీళ్ళలో చెట్టు కింద. సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ మూవీ తర్వాత ఇంకా చాలామంది కో డైరెక్టర్లు మేనేజర్లు వీళ్ళు ఉంటారు కదా, పలానా మూవీ చెప్తామండి అక్కడ కూడా జరుగుతుంది అని చెప్పేసి పాపం చాలామంది కో డైరెక్టర్ కానీ మేనేజర్లు కానీ చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఉంటుంది ఇక్కడ వెళ్ళండి,
రండి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి చెప్తాం అది ఇది అన్నారు, చాలా హెల్ప్ చేశారు. సో అట్లా వాళ్ళు చెప్తే పలానా ఆఫీస్కి వెళ్తా ఉండేది, ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేది. అప్పుడు మొబైల్స్ లేకపోతుండే, ఫొటోస్ స్టూడియోకి వెళ్ళి మంచి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ ఇచ్చేసి రావాలి అప్పుడు. ఇప్పుడు స్టిల్ 11 years, నేను 11 years బ్యాక్ గురించి చెప్తున్నా నేను. ఓకే. సో ఇచ్చేసి వచ్చేవాళ్ళం, వెనకతల పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు చిన్న డబ్బా ఫోన్ ఉండే, దానికి కార్డు స్క్రాచ్ చేసి మనం వేస్తాం కదా, గుర్తుంది కదా, అలాంటి 10 రూపాయల కార్డు 20 రూపాయల కార్డు అది ఉండేదన్నమాట. అట్లా వచ్చేవాళ్ళం. అట్లా 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 రోజులు మారాయి, కాలం కూడా మారింది, సిచ్యువేషన్స్ కూడా మారాయి, తర్వాత అవకాశాలు కూడా మారుతూ వచ్చాయి అనమాట. సో అది నా జర్నీ.